హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి ఇది మండే వ్లాగ్ అండి. ఆఫ్టర్నూన్ లంచ్‌లోకి అయితే నేను ఆనపకాయ దప్పలం అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను లాస్ట్ సాటర్డే రోజైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. అక్కడ ఆర్గానిక్‌గా ఎటువంటి మందులు వేయకుండా వాళ్ళ ఇంట్లో కాసిన ఆనపకాయ అయితే తీసుకొచ్చానండి. నేను యాక్చువల్‌గా సాటర్డేనే చేయాలి అనుకున్నాను. నాకు అయితే వీలు పడక నేను ఇంకా ఈరోజు మండే అయితే చేశాను. నిజం చెప్తున్నాను, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నిజంగా ఎటువంటి మందులు వేయకుండా పండించారు కదా! టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఆనపకాయ ఇగురు వేద్దాం అనుకున్నాను. ఆనపకాయ ఇగురు ఎందుకో నోరు అసలు చాలా చేదుగా ఉందండి. ఎందుకో పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది. ఇక సరే ఇంకా ఇలా చేసుకుంటే పుల్ల పుల్లగా తిన్నట్టు ఉంటుంది కదా అనేసి అయితే నేను ఆనపకాయ దప్పలం అయితే చేశాను. నా స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటారు. చాలా అంటే చాలా బాగుంటుందండి. కొంచెం అన్నం పెట్టుకొని రైస్ కొంచెం పెట్టుకొని కర్రీ ఎక్కువ వేసుకొని తినండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ అంటారు. యాక్చువల్‌గా చెప్పాలి అంటే నాకు మ్యారేజ్ కాకముందు ఈ ఆనపకాయ అంటే అసలు ఇష్టం ఉండేది కాదండి. నేను ఆనపకాయ మా అమ్మ ఆనపకాయ ఇగురని, ఆనపకాయ పులుసని చేస్తూ ఉండేది. మా మా విలేజ్ స్టైల్‌లో అయితే ఆనపకాయ పులుసు చేస్తారండి. ఇలా దప్పలం అయితే చేయరు. నేను మ్యారేజ్ అయిన తర్వాత ఈ ఆనపకాయ దప్పలం అయితే నేర్చుకున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుందండి. అలా ఆనపకాయ పులుసు కన్నా ఇలా దప్పలం చేసుకొని తింటే మాత్రం మనకి రైస్‌లో మంచిగా కలుస్తుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. ఒకసారి ఎప్పుడు ట్రై చేయని వాళ్ళుంటే ఒకసారి ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. ఆనపకాయ అయితే పైన పీల్ తీసుకొని కొంచెం పెద్ద సైజు ముక్కలైతే కట్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా కొంచెం పెద్ద సైజు ముక్కలైతే కట్ చేసుకోండి. ఆనపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలైతే కుక్కర్ గిన్నెలో అయితే వేసుకుంటున్నాను. కుక్కర్ గిన్నెలో అయితే అన్నీ ఒకేసారి వేసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం వేసి, చింతపండు వేసి అయితే ఉడికించుకుంటాను. నేనైతే అన్నీ వేసుకున్నాను. అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకొని రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకుందాము. కారం వేసుకొని అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అనైతే సామెత ఉంది కదండీ! కర్రీలో ఏది వేసినా వేయకపోయినా సాల్ట్ వేయకపోతే మాత్రం ఆ కర్రీకి టేస్ట్ అనేది రాదండి. ఎప్పుడైనా సాల్ట్ సరిపోతేనే కర్రీ టేస్ట్ అనేది బావుంటుంది. ఇక్కడైతే నేనైతే సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ వేసిన తర్వాత 1 స్పూన్ అయితే కారం అయితే వేశాను. ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయలు వేశానండి. అందుకే లైట్‌గా కారం అయితే వేసుకుంటున్నాను. ఆనపకాయ దప్పలంలోకి కొంచెం కారం తక్కువగా ఉంటేనే టేస్ట్ బావుంటుంది. అందులోకి 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి. చింతపండు వేసిన తర్వాత 1 గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్‌గా మనం ఆనపకాయ ఉడికినప్పుడు మనకి వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి. అందుకనే నేను చిన్న గ్లాస్‌తో అయితే వాటర్ అయితే పోసుకున్నాను. వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2, 3 విజిల్స్ అయితే రానిస్తాను. 2, 3 విజిల్స్ రానిస్తే మనకి ఆనపకాయ అనేది మంచిగా కుక్ అవుతుంది. నేను ఆనపకాయ చాలా లేత ఆనపకాయ అయితే తీసుకున్నానండి. అందుకే 2 విజిల్సే రానిచ్చాను. కొంచెం ముదురుదైతే 3, 4 విజిల్స్ అయితే రానివ్వాలి. నేనైతే 2 విజిల్స్ అయితే రానిచ్చి స్టవ్ అయితే ఆఫ్ చేశాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆవిరంతా రిమూవ్ అయిన తర్వాత ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన దాంట్లో అయితే అందులోకైతే గరం మసాలా అయితే యాడ్ చేసుకుందాము. అలాగే అందులోకైతే గరం మసాలా అయితే వేస్తున్నాను. గరం మసాలా వేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క అయితే యాడ్ చేసుకుందాము. ఎందుకంటే మనం చింతపండు వేసాం కాబట్టి, చింతపండు వేసిన ఏ కర్రీలో అయినా చిన్న బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ అయితే డబుల్ అవుతుందండి. నేను లైట్‌గా బెల్లం ముక్క అయితే వేశాను. బెల్లం ముక్క వేసి 2 నిమిషాలు అయితే ఉడకనిస్తాను. కర్రీ కోసమైతే తాలింపైతే ప్రిపేర్ అయితే చేస్తున్నాను. స్టవ్ మీదయితే చిన్న కళాయి అయితే పెట్టుకున్నాను. అందులోకైతే 50 గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకైతే తాలింపు దినుసులైతే యాడ్ చేసుకుందాము. పోపులోకి దంచిన వెల్లుల్లి రెబ్బలు వేస్తే టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. మా పిల్లలకి వెల్లుల్లి అనే ఫ్లేవర్ అయితే నచ్చదండి. అందుకనే నేను వెల్లుల్లి అయితే స్కిప్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయింది. అందులోకైతే తాలింపు దినుసులు అయితే వేసుకున్నాను. దినుసులు వేసుకొని మంచిగా వేపుకోవాలి. వేగిన తర్వాత అందులోకైతే కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. కరివేపాకు వేసుకొని అందులోకి తగినంత చిటికెడైతే ఇంగువైతే యాడ్ చేసుకోవాలి. ఇంగువ వేస్తే కర్రీ టేస్ట్ అనేది డబుల్ అవుతుందండి. ఇక్కడ ఇంగువైతే వేస్తున్నాను. ఇంగువ వేసి ఒక 2 నిమిషాలైతే మగ్గనిస్తాను. మగ్గిన తర్వాత ఈ పోపు తీసుకెళ్ళి మనం ముందుగా ఉడికించుకున్న సొరకాయ దప్పలంలోకైతే యాడ్ చేసుకుందాము.
ఎప్పుడైనా పోపులైతే మనమైతే ఇంగువైతే యాడ్ చేసుకోవాలండి. ఇంగువ వల్ల మన ఫుడ్ డైజెషన్ అనేది మంచిగా అవుతుంది. నేను ఎటువంటి పోపు వేసినా కూడా ఇంగువైతే యాడ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఇంగువ వేసుకున్న తర్వాత నేనైతే కర్రీలోకైతే యాడ్ చేస్తున్నాను. కర్రీలో వేసుకున్న తర్వాత 2 నిమిషాలైతే ఉడకనివ్వాలి. యమ్మీగా ఉండే ఆనపకాయ దప్పలం అయితే రెడీ అయిందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఎప్పుడు తినేదానికన్నా ఈ ఆనపకాయ దప్పలం చేసిన రోజైతే ఒక ముద్దయితే ఎక్స్‌ట్రా తినేస్తారు. టేస్ట్ అయితే అంత బావుంటుంది. ఇది మాత్రం నాది గ్యారంటీ. ఎందుకంటే నాకు చాలా ఇష్టమండి. ఇలా నాకు పులుసు, ఇగురు కన్నా ఇలాగా దప్పలం చేసుకొని తింటే మాత్రం నాకు చాలా నచ్చుతుంది. ఒకసారి ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.